ఈరోజు బ్యాంకుల్లో వేయటం జరుగుతూ ఉంది. ఇంతటి గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇంత మట్టికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే గతంలో దేశవ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు దేశం మొత్తం మీద కూడా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఈరోజు చిన్న రాష్ట్రం అయినటువంటి తెలంగాణలోనే దాదాపు 31,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు రుణమాఫీ చేయటానికి నిజంగా ఇది అంటే ఒకనాడు ఈ రాష్ట్రంలో నుంచి ధనిక రాష్ట్రంగా మరి మనం కేసీఆర్ గారికి ఆ రోజు ఒప్పజెపితే 2014లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అది చెయ్యలేక నిస్సహాయంగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా 1 లక్ష తీర్చలేని పరిస్థితిలో మరి ఈనాడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని మేదేసుకొని కూడా ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా ఒక పక్కన నడిపించుకుంటూ మళ్ళీ ఈ రోజు ఇంత పెద్దటి కార్యక్రమాన్ని తీసుకొని దేశం మొత్తం కూడా గర్వించేదగ్గ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి దాదాపు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో వాటిలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చే దాంట్లో కానివ్వండి, లేకపోతే 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే దాంట్లో కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, ఈ విధంగా రైతు భరోసాతో సహా అన్ని ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దాదాపు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మళ్ళీ ఆగస్టు నెలాఖరు లోపల అంటే మధ్యలోనే 1,50,000 రుణాలు మొత్తం కూడా క్లియర్గా ఇచ్చి ఆ తర్వాత నెలాఖరు లోపల 2 లక్షల రూపాయల లోపు ఉన్న మొత్తం రుణాలను కూడా తీర్చేటందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మరి ఆనాడు 2022 మే 6వ తారీఖు నాడు వరంగల్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఈరోజు అది నెరవేర్చడం జరిగింది. అందుకు రాహుల్ గాంధీ గారికి అలాగే మన సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ముందుగా డైనమిక్ నిర్ణయాలు తీసుకొని దీన్ని సాహోపేతంగా మరి అమలుపరిచినటువంటి రేవంత్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఖమ్మం రైతాంగం తరఫున కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.